హే గైస్ గుడ్ మార్నింగ్. ఆ బోర్ కొడుతుంది మంచం మొత్తం ఇదైతే మధ్య చేస్తాను నేను. ఇప్పుడు స్క్రిప్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లాన్ షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ ఇది మొత్తం వేసారు మంచి ఏంటి గైస్. ఇప్పుడే పోరాం మేఘలేదు పిల్లలు అయితే ఆడుకుంటున్నాను అనమాట. ఐసీటీ మధ్యాహ్నం ఏంటో చచ్చిపోద్ది మరి ఇక్కడ మస్తు మీద లేదని యాపిల్స్ తెచ్చారు. ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేసి రెడీ రోట్లు అయితే పెట్టేసింది. హే గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఇప్పుడు టైం అయితే 7:50 అయితే అయింది. అండ్ టుడే ఈరోజు కొంచెం లేట్గా అయితే లేచాం. సో ఎస్ గైస్ లెట్స్ స్టార్ట్ ద డే గైస్. గైస్ ఇప్పుడైతే చాలా బోర్ కొడుతుంది, ఎందుకంటే రిషి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కాబట్టి. అండ్ ఒకళ్ళే ఉంటే అంతే బోర్ కొట్టింది చాలా. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు రిషి వాళ్ళు. సో లెట్స్ వెయిట్. సో ఎస్ గైస్ లెట్స్ సీ. ఫుల్ బోర్ అయితే కొడుతుంది గైస్, బికాస్ హన్సీ నేనైతే ఇద్దరం అయితే ఉంటాం. హన్సీ ఇంకా ఫుల్ ఫోన్లో అయితే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. నేను కూడా సమ్ టైమ్స్ రీల్స్ అయితే స్క్రోల్ చేస్తూ ఉంటా. సో దట్స్ వై టైం అయితే ఎక్కువ మేము ఇద్దరం స్పెండ్ చేయం. చూద్దాం ఇక్కడ నుంచి అయితే టైం స్పెండ్ చేద్దాం, ట్రై చేద్దాం గైస్. మళ్ళీ ఎల్లుండి నుంచి అయితే స్కూల్స్ ఉన్నాయి. మళ్ళీ స్కూల్ ఫుల్ బిజీ ఉంటాం గైస్. బ్లాగ్ ఇచ్చే టైం కూడా ఉండదు. బట్ లెట్స్ క్యాచ్ అప్ దిస్ బ్లాగ్ గైస్. బ్లాగ్ అయితే డిసైడ్ చేయాల్సింది. ఓకే గైస్ లెట్స్ గో. గైస్ ఇక్కడ ఫుల్ మంచం మొత్తం అసలు చదువులే. ఇప్పుడైతే మొత్తం మడితే నేను ఇప్పుడు ఇంకా మీకు ఆ రూమ్ చూపిస్తా. ఆ రూమ్ ఎట్లా ఉంటుందంటే చూడండి. హన్సీ అయితే ఇక్కడ ఫోటోస్ చూసుకుంటుంది. హల్దీ ఫంక్షన్ హన్సీది. అండ్ మమ్మీ పులిహార తింటుంది. ఈ రూమ్ చూడండి గైస్, అసలు దారుణంగా ఉంది. అసలు ఈ బట్టలు చూస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాను నేనైతే. మరి మమ్మీ ఎలా చదువుతుందో ఏంటో తెలియదు గైస్. స్క్రిప్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట ఫర్ అవర్ సెకండ్ యూట్యూబ్, అదే హిందీ ఛానల్ కదా ఆల్సిన్ భయ్ అది. సో దానిలో అయితే మంది స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆ బ్యాగ్ ఉంది కదా గైస్, ఆ బ్యాగ్లో అయితే రింగ్ లైట్ మైక్ అన్నీ ఉన్నాయి. సో అవి తీసేసుకున్న తర్వాత మనం అయితే షూటింగ్ అయితే చేద్దాం గైస్. పదండి ఎక్కుదాం. అసలు చాలా పైకి అయితే ఉన్నాయి. అదే పడిపోయింది నా ఎలిఫెంట్, బుజ్జి ఎలిఫెంట్. ఇదైతే ఇప్పుడు తీయాలి. తీసిన తర్వాత చూద్దాం గైస్ దీనిలోపల ఏమేమి ఉన్నాయో. కన్ఫర్మేషన్ అయితే లేదు, దానిలోపల కన్ఫర్మేషన్ అయితే లేదు దానిలోపల ఉన్నాయో లేవో. బట్ మమ్మీ చెప్తుందంటే దానిలోపల ఉన్నాయని గైస్. ఇప్పుడు నేను స్నానం చేసేది రెడీ అయిపోయాను అనమాట. ఇంకా షూటింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఆల్సిన్ భయ్యా ఛానల్లో అయితే, హిందీ ఛానల్లో అయితే షూటింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఆ సెకండ్ వీడియోకి. సో నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ గైస్. తర్వాత మళ్ళీ కలుద్దాం షూటింగ్ తర్వాత. సో గైస్ ఇప్పుడైతే షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. జస్ట్ నౌ ఇప్పుడైతే అయిపోయింది. సో ఎస్ ఇంకా ఎడిటింగ్ కూడా ఇప్పుడే చేసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే బికాస్ బ్లాగ్స్ కూడా తీయాలి కదా గైస్. అందుకని ఎడిటింగ్ కూడా చేస్తా. దెన్ ఆ వీడియో చూడండి. ఒకవేళ మీకు హిందీ వచ్చి అయితే చూడండి, హిందీ రాకపోతే చూడొద్దు. మళ్ళీ మీరు సగంలో స్కిప్ చేస్తారు, మళ్ళీ నాకు వ్యూస్ రావట్లేదు అసలే. ఓకే లెట్స్ గో గైస్. మళ్ళీ ఇక్కడ ఫుల్ ఎన్నదరా మనమైతే మరదేసాం అనమాట. మళ్ళీ ఇది మొత్తం తీశారు అసలు మీరు చదవటానికంట. ఎన్ని బట్టలని చదివేసి హన్సీ ప్లీజ్ హన్సీ. నేను గైస్ హన్సీ అయితే హల్దీ ఫంక్షన్ వీడియోస్ కదా ఫొటోస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఆ హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అయితే చూస్తుంది గైస్. ఇప్పుడే భోజనం చేస్తాం అనమాట. ఇంకా కడుపు అయితే ఫుల్ నిండిపోయింది. కడుపు చిన్న పట్టే కదా, సో కడుపు అయితే ఫుల్ నిండిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ చిన్న న్యాప్ అయితే తీసుకుందాం. న్యాప్ తీసుకోవాలో వద్దా ఆలోచించుకుందాం, బికాస్ ఇప్పుడు బయటకి అయితే వెళ్ళాం. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే వద్దులే గైస్, మధ్యాహ్నం పడుకోను నేను. ఎందుకంటే నేను ఇక్కడైతే పడుకోను తెనాల్లో. ఇప్పుడైతే నేను మా కానీ వాళ్ళ హోమ్కి అయితే వెళ్తాను. అక్కడైతే నిద్ర వచ్చేసింది ఆటోమేటిక్గా, బికాస్ అక్కడ చాలా అంటే వేడి ఉంటుంది కదా. సో ఆ వేడికి ఆ హ్యూమిడిటీకి మనకైతే ఆటోమేటిక్గా నిద్ర అయితే వచ్చేసింది. బికాస్ చాలా పని చేస్తాం కదా, సో రెస్ట్ కావాల్సి వస్తుంది. సో ఎస్ దానికి నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇక్కడైతే పడుకోవద్దు. ఇప్పుడైతే మనం ఒమేగాలు అయితే ఛార్జ్ చేస్తున్నాం. ఎవరో వచ్చారనమాట, ఒమేగాలు అయితే వీడియో చూస్తున్నాం గైస్. చూద్దాం ఇప్పుడు ఎవరైనా వస్తారేమో గైస్. కాసేపు ఒమేగాలతో చాలామంది మాట్లాడిన తర్వాత వాటర్ అయితే వస్తున్నాయి అనమాట గైస్. ఇక్కడ ఇంటి ముందు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట, క్రికెట్ అయితే ఆడుతున్నారు. కలిసి అయితే ఇప్పుడు ఉడుకుంటుంది ఐస్ ఇడ్లీస్. ఇదిగోండి గైస్ ఇడ్లీ పాత్ర. నేను చెప్తున్నా కదా, ఇది ఇడ్లీ పాత్రలో ఐస్ వాటర్ అయితే పోసింది. ఐస్ గడ్డలు అయిపోయింది. Guys, if you want to eat this idli is only just 5 rupees. 5 రూపీసా? రూపాయి కూడా అడగండు.
టైం అయితే 6:30 అయింది. అండ్ మన బండి అయితే అడుగుంది గైస్, చూపిస్తాను అక్కడ అయితే మన బండి ఉంది. సో ఎన్ని రోజులు ట్రై చేసినా సరే షో అయితే ఆగట్లేదు మనకి. ఇప్పుడు మా బండి గైస్ ఎక్కడైతే ఈ చెట్లు కింద అయితే బండి ఉండిద్ది, ఎందుకంటే ఈ చెట్టు కింద నీడ ఉండేది కదా, మధ్యాహ్నం ఎండలు చచ్చిపోద్ది మన బండి. సో అందుకనే ఇక్కడైతే పెడతాను అనమాట నా బండిని, నాది కాదు మా పప్పాది. ఈ బండిని అయితే ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళిపోదాం మెయిన్ రోడ్ దగ్గరికి. గాయస్ ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే బయటకు వెళ్తున్నారు అనమాట. ఇంకా హన్సీ అయితే డాడీని మస్క్ మెలన్ అయితే అడిగింది, బట్ డాడీ అయితే యాప్ ఎత్తుకొస్తున్నా అని చెప్పాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు మమ్మీ డాడీ బయటకు వెళ్తున్నారు. సో ఏమెత్తుకొస్తారో చూద్దాం. ఇప్పుడు మమ్మీ ఇంకా డాడీ వచ్చారు, అక్కడ మస్క్ మెలన్ లేదని యాపిల్స్ తెచ్చారు. సో గైస్ ఇప్పుడు నేనైతే ఇక్కడ సినిమా చూస్తున్నా, జీ సినిమాలో సినిమా వస్తున్నారు వాళ్ళు చూస్తున్నా. ఇంకా హన్సీ అయితే ఏదో బిస్కెట్స్ అయితే చేస్తున్నా అనుకుంటా, ఏదో చేస్తుంది. లెట్స్ సీ ఏం చేస్తుందో. పాప సినిమాటిక్ షూటింగ్ అట్లే హన్సీ ఏం చేస్తున్నావు అసలు? వీట్ బిస్కెట్సేనా అన్నా? నేను చూసాలే యూట్యూబ్లో నీ హిస్టరీ. ఎక్కడ దాకా వచ్చింది నేను చేయడం? ఇంకా స్టార్ట్ చేయలే. ఇంకా సర్వీస్ అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చేస్తుంది, దాన్ని బిస్కెట్స్ లాగా షేప్ ఇస్తుంది ఆ బిస్కెట్స్ని. సో గైస్ నేనైతే స్నానం చేసి అయితే రెడీ అయిపోయాను గైస్. ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసి అయితే పడుకుంటాను. మమ్మీ అయితే ఇప్పుడైతే మనకి ఇంకా రొట్టెలు అయితే పెట్టేసింది. ఇంకా ఇది అయితే దోసకాయ కూర అనమాట, దోసకాయ టమోటా. అండ్ రెండు రొట్టెలు అయితే సరిపోతాయి గైస్ మనకి. ఎక్కువ అయితే తిన్ను సాయంత్రం కదా, నైట్ కదా, సో మళ్ళీ పొట్ట వచ్చేసిద్ది మనకి. సో యా రా గాయస్ ఇప్పుడు హన్సీ అయితే బిస్కెట్స్ అయితే చేసింది. సో బిస్కెట్స్ అయితే చేసినాయి అనమాట. ఎలా ఉంది చూస్తున్నాం, ఎలా ఉంది హన్సీ? బాగుందా? నీకు నచ్చుతాయి కదా. సో గైస్ టైం అయితే 9:50 అయింది గైస్. ఇంకా ఇప్పుడైతే నిద్ర వస్తుంది. సో అది నిద్రపోదాం, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం కూడా పడుకోలేదు. ఇంకా కళ్ళు చూసారు కదా, రెడ్గా అయిపోయింది. సో ఎస్ గైస్ మళ్ళీ చూద్దాం, అప్పుడు దాకా స్టే సేఫ్, స్టే కనెక్టెడ్, బాయ్ బాయ్. గైస్ గడ్డ ఇడ్లీలు. సో ఇడ్లీ పార్తర్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసా.